ఈపీఎఫ్ఓ మళ్ళీ ఇంకొక కొత్త అప్డేట్ ఇచ్చింది ఏంటి అని అనే దాని గురించి. ఇలా వచ్చేస్తే మనం అలా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈపీఎఫ్ సంబంధించింది దేశంలోని 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు త్వరలో 2 కీలక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి 25-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ జమ. అంటే ఇది వరకు నడుస్తున్న ఈ అంటే వడ్డీ గురించి 8.25 దాని గురించి అనమాట. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, కానీ ఇప్పుడు చేసేస్తున్నారు ఈ సంవత్సరం 25-26 అన్నదానికి. రెండవది ఈపీఎఫ్ సభ్యులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం యూపీఐ ద్వారా అంటే విత్డ్రా చేసుకునే సదుపాయం కలిగిస్తున్నారనమాట. ఇక 8.25% వడ్డీ ఆర్థిక సంవత్సరం అంటే 25-26 సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేయగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా సభ్యులకు 8.25% వడ్డీ లభించనుంది. ఈపీఎఫ్ ఏటీఎం యూపీఐ విత్డ్రా అంటే ఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ఈపీఎఫ్ఓ 3.0 కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు పేపర్లెస్ విధానంలో పీఎఫ్ క్లెయిమ్లు దాఖలు చేయడం, ఖాతాల బదిలీలు చేయడం, అలాగే అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ లేదా యూపీఐ సపోర్టెడ్ ఏటీఎంల ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం కోసం అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సుఖ్ మాండనీయ ఇటీవల వెల్లడించారు. అయితే ఈ మాండనీయ ఇదివరకు కూడా చెప్పిన విషయం ఏంటి అని అనే దాని గురించి 8.25% పెంచే విషయంగా మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ నెలాఖరులో చేసేస్తున్నారని చెప్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా మనం ప్రకటించలేదు, కానీ మొత్తానికైతే ఈ నెలాఖరులో వచ్చేస్తుంది. ప్రతిపాదిత విధానాల ప్రకారము సభ్యుల పీఎఫ్ నిధుల్లో కొంత భాగాన్ని రిటైర్మెంట్ భద్రత కోసం కొనసాగిస్తూ అర్హత ఉన్న మొత్తంలో 50-75% వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా ఈపీఎఫ్ స్పందిస్తోంది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయని అధికారులు చెప్తున్నారు. ఇక సభ్యుల సౌకర్యం ఆటో సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని ఇప్పటికే 5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ వైద్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు సంబంధించిన క్లెయిమ్లను సాధ్యమైనంత వరకు వేగంగా పరిష్కరించే చర్యలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తులో ఉమాంగ్ యాప్లో ఫేస్ అథెంటికేషన్, వాట్సాప్ ఆధారిత సేవలు, తక్షణ పాస్బుక్ యాక్సెస్, ఆన్లైన్ వివరాల సవరణ వంటి సదుపాయాలు కూడా మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఇది అన్నమాట ఈపీఎఫ్ సంబంధించిన 2 విషయాలు. 8.25% వడ్డీ ఈ నెలాఖరులోగా సమర్పిస్తారు. తర్వాత అలా వస్తుంది, ఇలా తీసుకోవచ్చు అని అంటే మనకు అత్యవసరమైన వివాహము, ఆరోగ్యానికి సంబంధించిన ఇవి ఉన్నప్పుడు తప్పకుండా, ఒకవేళ అనుకోకుండా ఆ మనిషి పోయినా కానీ ఇలాంటి టైంలో తప్పకుండా మనం మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది అన్నమాట ఈరోజు సంబంధించిన ఈపీఎఫ్.